యువత మత్తు పదార్థాలకు యాంటీ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, వాటికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ బ్యూరో వింగ్ వారి ఆదేశాల మేరకు నషాముక్త్ భారత్ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేంద్రీయ విద్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రామగుండం పోలీస్ విద్యార్థులతో మాట్లాడి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలుగు నష్టాలపై సిపి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నషాముక్త్ భారత్ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది వ్యక్తులు యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూ బానిసలుగా మారుస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ సూచించారు. చిన్న వయసులోనే అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు మత్తు పదార్థాలు గంజాయి వంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా, సరఫరా చేసినా, సేవించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనము నషా ముక్తి అభియాన్గా తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బ్యూరో ద్వారా ఇది ఒక ఎఫర్ట్స్ ఉంది. ఈ ఎఫర్ట్స్కి భాగంగా మేము ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి పిల్లల మధ్యలో ఎందుకు ఇప్పుడు నార్కోటిక్స్ కన్జంప్షన్కి మెయిన్ టార్గెట్ యూత్, యువజనులకి వాళ్ళు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది మనము ఆపుకోవడానికి, వాళ్ళకి ముందే చెప్పుకోవడానికి, వాళ్ళకి నషా లేకుండా హార్డనింగ్ అంటే వాళ్ళకి ముందే చెప్తే వాళ్ళకి అవేర్నెస్ ఉంటే వాళ్ళు త్రాగరు, కన్జ్యూమ్ చేయరు. ఆ ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి ఈరోజు మేము వచ్చాము. మాతో సహా ప్రిన్సిపల్ గారు, మా ఏసీపీ గోదావరి ఖని ఇన్స్పెక్టర్ రామగుండం గారు కూడా మనము అందరు కలిసి వాళ్ళకి ఈ మాట చెప్పాము. మీ మాధ్యమంతో కూడా నేను అందరు ప్రజాజనులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్టి పరిస్థితిలో నార్కోటిక్స్ కన్జ్యూమ్ చేయకండి. ఎవరు అమ్ముతున్నారు వాళ్ళ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము తప్పకుండా కఠిన చర్య తీస్తాము. అనంతరం విద్యార్థులు అధికారులతో కలిసి మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిల్లలకు యోగా సాధన వలన ఉపయోగాలు, యోగా సాధన ద్వారా ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు మానసిక, శారీరకంగా దృఢంగా ఉంటామని తెలిపారు. సిపితో విద్యార్థులు ఉత్సాహంగా యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శోభన్ బాబు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, గోదావరి ఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్, సిసి హరీష్, పోలీస్ సిబ్బంది, స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి నవోదయ, సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి.